హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెన్యూన్ సొసైటీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ శ్రీనివాస్. ఈ రోజు వచ్చేసి మనం ఎలక్ట్రిక్ స్కూటీ షోరూమ్ లో అయితే ఉన్నాం అనమాట. పెద్దపల్లి డిస్ట్రిక్ట్ మంతని అండ్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఫ్రాంక్లిన్ ఈవీ షోరూమ్ అనమాట. అంతే కదండి. ఓకే, మీకు వీడియోలో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ లో. మీరు అక్కడ నుంచి నావిగేషన్, గూగుల్ మ్యాప్ నావిగేషన్ ఫాలో అవుతూ ఇక్కడి వరకు రావచ్చు. మనకి ఇక్కడ తక్కువ రేట్ లో అన్ని రకాలుగా ఫార్మర్స్ కి అండ్ మనకి సిటీలో తిరగడానికి అన్ని రకాలుగా ఉపయోగపడేటువంటి స్కూటీస్ అయితే మనకి అవైలబుల్ లో ఉన్నాయి. అది కూడా మనకి తక్కువ ప్రైస్ లో అండ్ మన వీడియో చూపించినట్లయితే స్పెషల్ డిస్కౌంట్స్ కూడా మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఇక్కడ. సో మనకి ఇక్కడ చూసినట్లయితే ఎలాంటి స్కూటీస్ ఉన్నాయి, ఎవరికి ఉపయోగపడతాయి, కాస్ట్ ఎంత ఉంది అండ్ ఫైనాన్స్ కూడా అవైలబుల్ లో ఉందా లేదా అన్ని డీటెయిల్స్ అన్ని తెలుసుకోబోతున్నాం అనమాట. కమన్ గైస్, వితౌట్ వేస్టింగ్ ద టైం లెట్స్ గో ఇంటు ద వీడియో. తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. మనకి వెహికల్ అయితే సౌండ్ అయితే చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే చాలా మోడల్స్ అండ్ చాలా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మనతో పాటు ఇప్పుడు ఓనర్ గారు కూడా ఉన్నారు. అండ్ ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం. అంటే మనకి ఇప్పుడు ఏ ప్రైస్ లో ఉన్నాయి అండ్ ఎంతవరకు రేంజ్ ఉన్నాయి, ఎంత మైలేజ్ ఇస్తున్నాయి, ఏ బ్యాటరీలు వాడుతున్నారు, అవన్నీ మనం ఇప్పుడు డౌట్స్ అయితే క్లియర్ చేసుకోబోతున్నాం అనమాట. తక్కువ రేట్ లో ఉన్నాయి. సో మెయిన్ అయితే ఇది గుర్తుపెట్టుకోండి, తక్కువ కాస్ట్ లో మనకి మంచి స్కూటీలు అయితే అవైలబుల్ ఉన్నాయి. చక్రపాణి గారు, మీరు చెప్పండి. ఓనర్ పేరు వచ్చేసి చక్రపాణి గారు. హాయ్ చెప్పండి ఒకసారి వ్యూవర్స్ కి. హాయ్. సో మొత్తానికి అయితే ఇప్పుడు మన దగ్గర ఎంత బడ్జెట్ లో స్టార్ట్ ఉన్నాయి మన వ్యూవర్స్ కి ఒకసారి చెప్పగలుగుతారా? అండ్ కలర్స్ కూడా ఏమేమి ఉన్నాయి చూడడానికి అయితే నాకైతే వైట్ కలర్ బాగా నచ్చింది అది. సో దాని కాస్ట్ అండ్ దాంట్లో ఏ బ్యాటరీలు వాడతారు, ఎలాంటి వాళ్ళు కొనొచ్చు అండ్ రిజిస్ట్రేషన్ ఉంటుందా ఉండదా, మనకి దీనివల్ల బెనిఫిట్ ఏంటి ఒకసారి మా వ్యూవర్స్ కి చెప్పగలరా? ఓకే, తప్పకుండా. ఓకే, మీకు ఇది ఎలక్ట్రిక్ స్కూటీ. ఓకే, రిజిస్ట్రేషన్ అవసరం లేదు, లైసెన్స్ అవసరం లేదు. ఓకే, దీనికి ఇంట్లో అందరూ వాడచ్చు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా వాడచ్చు. ఓకే, ఇది మినిమం మనకు 45,000 నుంచి వెళ్ళి మన దగ్గర 70,000 వరకు అవైలబుల్ గా ఉన్నది. ఓకే, 45,000 నుంచి 70,000 వరకు అవైలబుల్ గా ఉన్నాయి. గ్రేట్. ఇంత తక్కువ ధరలో మనకైతే ఇక్కడ మన ఏరియాలో అయితే మనకి నాకు తెలిసి ఎక్కడ లేదు. 45,000 నుంచి స్టార్ట్ అంటున్నారు. సో ఇది వచ్చేసి మంచి మనకి ఆఫర్ అన్నమాట. సో 45,000 లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ బైక్ తీసుకుందాం మనము. ఇది ఎంత అండి? గ్రాఫెన్ బ్యాటరీ 44,000. గ్రాఫెన్ బ్యాటరీ 44,000 అనమాట. సో 44,000 మనకి మైలేజ్ ఎంత వస్తుంది? మైలేజ్ 60 to 70. 60 నుంచి 70 వరకు 70 కిలోమీటర్ వస్తుంది. బెటర్, మన లోకల్ వాడడానికి సరిపోతుందండి. ఎందుకంటే ఇది నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్. మనం ఎలక్ట్రిక్ స్కూటీస్ కూడా ఎక్కువ లాంగ్ తిరిగే వాళ్ళైతే ఎవరు కొనుక్కున్నా తెలిసి లోకల్ తిరగడానికి కొనుక్కుంటాము. అది కూడా మనకి 60 నుంచి 70 కిలోమీటర్స్ మైలేజ్ అయితే వస్తుందని చెప్తున్నారు. అండ్ ప్రైస్ చూసినట్లయితే కూడా ఓన్లీ 45,000 నుంచి స్టార్ట్ ఉన్నాయి. గ్రాఫెన్ బ్యాటరీస్ అయితే యూజ్ చేస్తారంట. ఇంకా దీని గురించి ఏమైనా చెప్పగలుగుతారా? బ్యాటరీ 1 year వారంటీ. ఓకే, బ్యాటరీ పైన 1 year వారంటీ. 1 year అండ్ కంట్రోలర్ 1 year. ఓకే, చార్జర్ 1 year. ఓకే, 1 year వారంటీ. ఓకే, ఓకే, అన్ని మనకి 1 year వారంటీ. 1 year వారంటీ ఉంది. ఏది పోయినా కూడా స్పాట్ గా మన దగ్గర స్పేర్స్ ఉంటవి అండ్ సర్వీస్ అవుతుంది. ఇమీడియట్లీ చేసిస్తాం. ఓకే, ఓకే, కస్టమర్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓకే, మనకి ఇక్కడ సామాన్యులు కొనే విధంగా మేము అందుబాటులో తీసుకొచ్చాం. ఓకే, స్పేర్స్ కూడా అన్ని అవైలబుల్ ఉన్నాయి. అవైలబుల్ ఏది పైన కూడా మనకి ఇక్కడే మనకి అన్ని A to Z మనకి ఇక్కడ అన్ని రిపేర్ అయిపోతాయి. చేసిస్తాం. ఓకే, ఓకే, ఇది వచ్చేసి మనకి లో బడ్జెట్ వెహికల్ అనమాట. 45,000 లో బడ్జెట్. ఓకే, వారంటీ విషయానికి వచ్చినట్లయితే అన్ని 1 year వారంటీ. 1 year వారంటీ. ఓకే, నెక్స్ట్ కొంచెం హై ఎండ్ వెహికల్ వెళ్దాం. ఇప్పుడు హై ఎండ్ వెహికల్ అక్కడ ఉన్నాయండి. ఇవన్నీ హై ఎండ్ వెహికల్ 70,000 అవి. ఓకే, లిథియం బ్యాటరీ వస్తుంది. 70,000 ఏదండి? ఇవన్నీ లిథియం 70,000 టోటల్ ఇవన్నీ. అండ్ ఇప్పుడు ఈ స్కూటీ ఏదైతే ఉంటుందో ఇది వచ్చేసి మనకి 50,000 రూపీస్ స్కూటీ, వైట్ కలర్. దీంట్లో మనకి ఇప్పుడు మీకు డిక్కీ స్పేస్ ఎంత ఉంటుంది అండ్ ఎలా ఆన్ చేయాలి, డిఆర్ఎల్స్, హెడ్ లైట్స్, ఇంకా మిర్రర్స్ ఏ విధంగా ఉన్నాయో మీకు ఇప్పుడు నేను క్లోజ్అప్ షాట్ లో మీకు చూపించబోతున్నాను అనమాట. అంటే లైట్ ఫస్ట్ మోడ్ లో. ఓకే, డిఆర్ఎల్స్ అనమాట. డిఆర్ఎల్స్ వస్తాయి. ఇక్కడ పైన కూడా మనకి స్టైలిష్ గా ఉంది చూడడానికి. అండ్ ఇక్కడ కింద కూడా మనకి డిఆర్ఎల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అవి కూడా మనకి ఎల్ఈడి డిఆర్ఎల్స్ చూడడానికి అయితే చాలా స్టైలిష్ గా ఉన్నాయి. ఎలా ఉందంటే ఇది కాస్టెస్ట్ వెహికల్ ఎలా ఉంటుందో చాలా కాస్ట్ వెహికల్ లాగానే కనిపించడం జరుగుతుంది. డిఆర్ఎల్స్ లుక్ అయితే బాగా వచ్చింది. మీరు డిఆర్ఎల్స్ ఆన్ చేసి కూడా నడుపుకోవచ్చు డే టైమ్ లో. ఒకసారి హెడ్ లైట్ ఆన్ చేయండి. హెడ్ లైట్. సో హెడ్ లైట్స్ అనమాట. ఇక్కడ 2 హెడ్ లైట్స్ అయితే రావడం జరిగింది, డ్యూయల్ హెడ్ లైట్స్. అది కూడా ఎల్ఈడి. సో మనకి హై బీమ్ అనమాట. దీంట్లో కూడా మనకి హై బీమ్, లో బీమ్ అనేది ఉంది అనమాట. హై బీమ్. నెక్స్ట్ టైర్ గురించి. ఓకే, ఇండికేటర్స్ ఉంది. లెఫ్ట్ ఇండికేటర్. మళ్ళీ హారన్ వస్తుంది. హారన్. ఓకే, హారన్. 2 సైడ్ మిర్రర్స్. సైడ్ మిర్రర్స్ వస్తుంది. ఒకసారి వీల్ గురించి మాట్లాడేది ఏంటంటే మనం ఇప్పుడు ఒక 7 సెకండ్లు కనుక రన్నింగ్ లో పోతున్నాం పోయేటప్పుడు ఈ బటన్ ఆన్ చేస్తే బ్లూటూత్ అది క్రూజ్ కంట్రోల్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఓకే, క్రూజ్ కంట్రోల్ ఏంటంటే అదే రన్నింగ్ లో వెళ్ళిపోతుంది. ఓకే, ఓకే, క్రూజ్ కంట్రోల్ కూడా ఆప్షన్ ఉందని చెప్తున్నారు. మనకి క్రూజ్ కంట్రోల్ యాక్టివేట్ చేయాలంటే మామూలుగా మనం ఎంత అయితే స్పీడ్ మెయింటైన్ చేస్తామో అంత స్పీడ్ యాక్సిలేటర్ ఇచ్చి పట్టుకొని
ఇక్కడ మనకి ఇక్కడ సపరేట్ ఇక్కడ స్క్రూస్ కంట్రోల్ ఒక బటన్ అయితే ఇచ్చారు, ఇదేనండి? అది ఓకే, దీన్ని ప్రెస్ చేసి పట్టుకుంటే అయిపోతుంది. వచ్చేస్తుంది. సో స్పీడ్ అయితే లాక్ చేసుకోవచ్చు, క్రూజ్ కంట్రోల్ లా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ స్కూటీని ఆన్ చేసి ఏ విధంగా ఆన్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. మామూలుగా మనం పెట్రోల్ స్కూటీకి ఆన్ చేసినట్టే కీ ఆన్ చేసుకోవచ్చు, అంతేకాకుండా రిమోట్ లో కూడా ఆన్ చేసుకోవచ్చు. సో స్కూటీ ఆన్ చేసిన వెంటనే మనం ఇప్పుడు బ్రేక్ అయినా ఇప్పుడు పార్కింగ్ బటన్ అయినా ఏదైనా ఒకటి ఆన్ చేసి అంటే టచ్ చేసి వదిలేయాలి. ఇగ్నిషన్ ఆన్ అయిన వెంటనే టచ్ చేసి వదిలేయాలి. బ్రేక్ రెడీ వదిలేస్తే బండి రెడీ అవుతుంది. మనకు ఇప్పుడు బండి ఫస్ట్ మోడ్ లో పెట్టుకున్నాము, ఫస్ట్ మోడ్ లో పెడితే పోతుంది. సెకండ్ మోడ్ లో పెట్టుకుంటే ఫస్ట్ మోడ్ లో 25 పోతుంది, సెకండ్ మోడ్ లో 35 పోతుంది, అండ్ థర్డ్ మోడ్ వేసుకుంటే 50 వరకు పోతుంది స్పీడ్ రోడ్ మీద. తర్వాత మీకు లైటింగ్ హెడ్ లైట్ కావాలంటే లైట్ సర్వించండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇప్పుడు డిక్కీ స్పేస్ ఏ విధంగా ఉంది, డిక్కీ ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. ఒకసారి డిక్కీ ఓపెన్ చేయాలండి. మామూలుగా లెఫ్ట్ కంటే డిక్కీ ఓపెన్ అవుతుంది, అంతే కదా? ఓపెన్ అవుతుంది. ఓకే, సో డిక్కీలో చూసినట్లయితే మనకి ఒకటి ఇది ఎంసీబీ కదా, ఎంసీబీ. ఓకే, ఏమైనా షార్ట్ సర్క్యూట్ జరిగినా కూడా మనకి ఏం ప్రాబ్లం లేకుండా, షార్ట్ సర్క్యూట్ జరగకుండా, ఫైర్ యాక్సిడెంట్లు అవ్వకుండా మనకి ఎంసీబీ కూడా ఇచ్చారనమాట. ఇది పడిపోద్ది. సో ఎంసీబీ ఏమైనా షార్ట్ సర్క్యూట్ జరిగితే పడిపోద్ది. సో డిక్కీలో చూసినట్లయితే మనకి ఒకటి చార్జర్, ఇంకా యూజర్ మాన్యువల్, టూల్ కిట్. ఓకే, టూల్ కిట్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ కంపెనీ మాన్యువల్ బుక్. ఓకే, యూజర్ మాన్యువల్ బుక్ కూడా మాన్యువల్ బుక్ వస్తుంది. కీచెన్ అంతే కదా? కీచెన్. ఓకే, డిక్కీ స్పేస్ ఎంత ఉంటుందో మా వ్యూవర్స్ చెప్పగలుగుతారా? 20 లీటర్స్. ఓకే, 20 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే రావడం జరుగుతుంది. ఎలక్ట్రిక్ స్కూటీలో ఈ మాత్రం ఉండడం చాలా బెటర్. అది డీసెంట్ స్టోరేజ్ అనమాట. మనం ఒకటి చిన్న వాటర్ బాటిల్స్, ఇంకా ఏమైనా క్యారీ చేయాలనుకుంటే వెజిటేబుల్స్ అలాంటివి ఏమైనా క్యారీ చేసుకోవచ్చు. ఏమైనా కిరాణా షాప్కి వెళ్ళినా కూడా మనం ఏమైనా సామాన్లు తెచ్చుకోవాలని కూడా తెచ్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఇది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఒకసారి ఇది డిస్ప్లే ఆన్ చేసి చూపించండి, అంటే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఒకసారి వెహికల్ ఆన్ చేసి. ఇక్కడ చూసినట్లయితే మనకి పీ అంటే పార్కింగ్ కూడా అనమాట. సో పీ తీసారంటే బ్రేక్ టచ్ చేసి వదిలేయాలి, లేదంటే వస్తుంది. ఓకే ఓకే, పీ పోయిన తర్వాత ఇప్పుడు రెడీ ఉంది అన్నట్టు. రెడీ అని డిస్ప్లే అయింది, కనిపిస్తుందా? క్లోజ్అప్ వచ్చిందా క్లారిటీగా? ఓకే, మనకు రెడీ అని వచ్చిందంటే ఇంకా రెడీ ఉన్నట్టు వెహికల్. సో ఎక్సిలేటర్ ఇవ్వగానే వెళ్ళిపోతుంది, దీనికి సౌండ్ అలాంటిది ఏం రాదు, నడుస్తుంది, రన్నింగ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు రన్నింగ్ లో ఉంది. బ్యాక్ ప్రొఫైల్ చూసినట్లయితే కూడా మనకి రెడ్ లైట్ ఉంది, బ్రేక్ పట్టుకుంటే ఎక్కువ గ్లో అవుతుంది, నార్మల్గా ఉన్నప్పుడు నార్మల్గా ఉంటుంది. ఒకసారి ఇండికేటర్స్ ఆన్ చేయరా? సో ఇండికేటర్స్ ఆన్ చేసినప్పుడు కూడా మనకి బ్యాక్ ప్రొఫైల్లో ఇక్కడ 4 ఇండికేటర్స్ ఆన్ అయినాయి. 4 ఇండికేటర్స్ ఆన్ అయినాయి. ఒకసారి ఓన్లీ లెఫ్ట్ ఒకటి రైట్ సైడ్ వేసింది. మనకి 4 ఇండికేటర్స్ ఆప్షన్ కూడా ఉంది, లేదంటే సింగిల్ మనకు టర్నింగ్స్ చేసుకుంటున్నప్పుడు రైట్ ఇండికేటర్ అండ్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ ఇండికేటర్. సో ఈ విధంగా మనకి బ్యాక్ ప్రొఫైల్లో మనకి లైటింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది మనం ఛార్జింగ్ పెట్టాలనుకుంటే కూడా మన ఇంట్లో మీకు డౌట్ రావచ్చు, దీనికి ఏమైనా సపరేట్ పాయింట్ ఏమైనా తయారు చేయించుకోవాలా ఎలక్ట్రీషియన్తో అని. అలాంటివి ఏం లేదండి, మనం యూజ్ చేసేటువంటి ఛార్జింగ్ సాకెట్ లోనే పెట్టుకోవచ్చు. అంటే మన మొబైల్స్ ఏ విధంగా ఛార్జింగ్ పెట్టుకుంటామో అదే సాకెట్ లో దీన్ని కూడా ప్లగ్ ఇన్ చేసుకొని స్విచ్ ఆన్ చేసుకొని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మనం ఛార్జింగ్ కనెక్ట్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో బైక్ దగ్గర పాయింట్ అయితే ఇక్కడ ఇచ్చారు, చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సాకెట్ లో ప్లగ్ ఇన్ చేసి మనం ఛార్జింగ్ పవర్ ఆన్ చేసుకుంటే సరిపోద్ది. అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనం ప్లగ్ ఇన్ అయితే చేసాము మామూలుగా బోర్డులో. ఈ బోర్డులో పెట్టి ప్లగ్ ఇన్ చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్ గా ఛార్జింగ్ అయిపోతుంది. ఇక్కడ ఆల్రెడీ మనం కనెక్ట్ చేసాము, ఇక్కడ డిస్ప్లే కూడా వస్తుందంట. సో 56 ఉంది అంకుల్, 55. సో అది 100 అవుద్దా? 100 అవుతుంది. ఓకే, 57 అని కనిపించింది. దీంట్లో 100% అవ్వగానే మనకి ఫుల్ ఛార్జింగ్ అయిపోయిందని అర్థం. దీంట్లో మనకి ఫ్యాన్ కూడా తిరుగుతూ ఉంది సౌండ్. ఒకవేళ ఫ్యాన్ అయిపోయిందంటే కూడా మనకి ఫుల్ ఛార్జింగ్ అయిపోయినట్టు. ఓకే వ్యూవర్స్, మనకి ఇక్కడ చూసినట్లయితే ఫార్మర్స్ గురించి సపరేట్ గా డిజైన్ చేసినటువంటి ఎక్సెల్ ఏ మోడల్ అయితే ఉంటుందో ఆ మోడల్ లో మనకి ఎలక్ట్రిక్ వెహికల్ కూడా ఉంది. చూడడానికి అయితే ఎక్సెల్ బండిలా ఉంటుంది, టీవీఎస్ ఎక్సెల్. దీనివల్ల బెనిఫిట్ ఏంటి, ఫార్మర్స్ కి యూజ్ అవుతుంది కదా ఖచ్చితంగా. దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే దీనిపైన వెయిట్ ఎంత ఉంటుంది, దీంట్లో బ్యాటరీ ఏం వాడతారు, అండ్ బడ్జెట్ గురించి ఒక్కసారి మా వ్యూవర్స్ కి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, ఇది టీవీఎస్ ఎక్సెల్ లాంటి బండి, ఎలక్ట్రిక్ వెహికల్. మీకు ఇది రైతులు వాడచ్చు. ఓకే, రైతులు సామాన్య రైతులు వాడచ్చు. ఓకే, ఇక్కడ బస్తాలు వేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ వెనకాల ఓపెన్ చేస్తాం, సీట్ ఓపెన్ చేస్తాం. ఓకే, ఇవి కూడా ఇట్లా ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే, సీట్ కూడా మనకి బ్యాక్ సైడ్ కూడా ఎక్స్టెండ్ అయ్యే విధంగా దీని అయితే డిజైన్ చేయడం జరిగింది. దీన్ని ఎక్స్టెండ్ చేసుకుని దీని మీద కూడా బరువులు వేసుకోవచ్చు. వీళ్ళు ఫెర్టిలైజర్ కానీ వడ్ల బస్తాలు కానీ గడ్డి మోపులు కానీ ఎలాంటిదైనా దీని మీద వేసుకోవచ్చు, దీని మీద వేసుకోవచ్చు. తర్వాత వ్యాపారస్తులు ఇది మాత్రం చూడడానికి బాగుందండి. సీట్లు అయితే మనకి బ్యాక్ సైడ్ కంప్లీట్లీ ఎక్స్టెండ్ అయింది, అంటే వెడల్పు అయిపోయింది. దీనిపైన మనకు గ్రిప్ ఉంటుంది అనమాట. ఏమైనా బస్తాలు కానీ ఇంకా మనకి పొలం పనికి యూజ్ చేసేటువంటి ఎరువు బస్తాలు, గడ్డి వాములు అలాంటి ఏమన్నా గడ్డి అవన్నీ వాడుకోవడానికి, అంటే ఎలాగైనా కూడా మనం దీనిపైన క్యారీ చేసుకునే విధంగా అయితే డిజైన్ చేసాడు అనమాట. లోడర్ వెహికల్. మనకి లోడ్ లేదు, మనకి ఏం బస్తాలు అలాంటి ఏం క్యారీ చేయమనుకుంటే దీన్ని ఫోల్డ్ చేసుకొని మామూలుగా మనుషులను కూర్చొని వెళ్లే విధంగా కూడా మళ్ళీ ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట. అంతే కదా.
నెక్స్ట్ ఇది కూడా మైలేజ్ ఎంత వస్తుంది? అండ్ 70 to 80 కిలోమీటర్ వస్తుంది ఓకే పర్ చార్జ్. మీకు 6 hours కు ఫుల్ చార్జ్ అవుతుంది. ఓకే. దీంట్లో వాడే బ్యాటరీ గ్రాఫెన్ బ్యాటరీ. గ్రాఫెన్ బ్యాటరీ 6032 బ్యాటరీ వాడతాము. దీంట్లో లిథియం బ్యాటరీ కూడా వాడతాం. 60 వాల్టేజ్ 32 amps. లిథియం బ్యాటరీ అండ్ లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీ కూడా వాడతాం దీంట్లో. ఓకే. అది వెహికల్ కూడా ఉంది ఓకే. సేమ్ డిజైన్ లో. ఇది పెట్రోల్ వెహికల్ ఎక్సెల్ లో 85,000 అమ్ముతున్నారు మార్కెట్ లో. ఇలా టీవీఎస్ వాళ్ళు. ఓకే. మనం దీనికి ఇచ్చేది 65,000. ఓకే. దానికంటే 20,000 తక్కువ. అండ్ మనకి ఖర్చు కూడా దానికి ఎక్కువ ఉంటుంది, దానికి సర్వీసింగ్ ఉంటవి, పెట్రోల్ వేయాలా, సర్వీసింగ్ లు అవన్నీ ఖర్చులు ఉంటవి, చైన్స్ ప్యాకెట్లు అవన్నీ ఉంటవి. దీనికి ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎలాంటి రిపేర్ ఏమి ఉండదు. ఓన్లీ ఇది కూడా ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకోవడం, నడిపించుకోవడం. నార్మల్ ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకుని నడిపించుకోవడమే. డిస్ప్లే చూపిస్తుంది ఇక్కడ. డిస్ప్లే దగ్గర మనకు ఛార్జింగ్ తెలుస్తుంది, ఎంత ఉన్నది తగ్గింది తెలుస్తుంది, ఎన్ని కిలోమీటర్ తెలుస్తుంది. తర్వాత దీనికి హెడ్ లైట్ ఉంది, హెడ్ లైట్ ఇస్తాము చూడండి. హై బీమ్ లో బీమ్ ఉంది. కంప్లీట్ ఎల్ఈడి హెడ్ లైట్ ఉంది. ఇండికేటర్ వస్తుంది. ఓకే. ఇండికేటర్ వస్తుంది. తర్వాత దీనికి రివర్స్ మోడ్ కూడా ఉంది. ఓకే. దీని కూడా రివర్స్ మోడ్. వెహికల్ ఫ్లో ఉన్నట్టుగానే దీని కూడా రివర్స్ మోడ్. స్టార్ట్ చేసాం, బ్రేక్ పట్టేసినాము, ముందుకు వెళ్తుంది, తిరుగుతుంది, రొటేట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వెళ్తుంది చూడండి. బ్యాక్ వెళ్తుంది ఇది. ఓకే. బ్యాక్ తిరుగుతుంది. ఇప్పుడు ఇది వచ్చేసి రివర్స్ మోడ్ అనమాట. రివర్స్ మోడ్ లో మనకి 5 స్పీడ్ వరకు వెళ్తుంది. 5 స్పీడ్ వరకు వెనక్కి పోతుంది. కనిపించిందా? ఓకే. డన్. పోతుంది. బంపర్లు ఉన్నాయి, బండి కింద పడినా కూడా దీనికి ఏం డ్యామేజ్ అయ్యే ఛాన్స్ లేదు. మనకి బంపర్లు కూడా ఉన్నాయి దీనికి. మొత్తం స్టీల్, 99% మొత్తం స్టీల్ ఐటమ్స్. ఓకే. ఓకే. దీనిలో ప్లాస్టిక్ ఐటమ్ లేదు. బండి రోడ్డు మీద పడేసినా కూడా మనం లేపుకొని పోవచ్చు. ఓకే. ఇది కూడా కంప్లీట్ లైట్ వెయిట్. సరే మనం దీని వెయిట్ ఎట్లా ఉందో చూద్దాం ఇప్పుడు. సెంటర్ స్టాండ్ లో ఉంది. తీయడానికి కూడా నేను ఎక్కువ ఫోర్స్ అయితే యూజ్ చేయలేదు. అండ్ కొంచెం స్కూటీతో పోలిస్తే దీనికి వెయిట్ కొంచెం ఎక్కువ ఉంది, ఎందుకంటే దీంట్లో మనకి వెయిట్ వేసి యూజ్ చేసే వెహికల్ కాబట్టి కొంచెం బరువు ఉంది. ఇది స్టీల్ తో తయారు చేసింది కాబట్టి, అది ఫైబర్ కాబట్టి అది లైట్ వెయిట్ ఉంది. స్కూటీస్ దానికి వెయిట్ అవసరం లేదు. సో ఇది కొంచెం మనకి బిల్డ్ క్వాలిటీ ఎక్కువ ఉండాలి, ఎందుకంటే ఆఫ్ రోడింగ్ చేస్తాము అండ్ పొలం పనులకి వాడతాము. ఫార్మర్స్ ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి దీని కొంచెం బిల్డ్ క్వాలిటీ కొంచెం ఇంప్రూవ్ చేసి స్టీల్ తో తయారు చేస్తారు కాబట్టి కొంచెం వెయిట్ అయితే కొంచెం ఉంది. ఆ మాత్రం వెయిట్ ఉండకపోతే ఇది బాగుండదు, ఎందుకంటే దీనిపైన మనం ఎక్కువ సామాన్లు క్యారీ చేస్తాం అండ్ ఓన్లీ ఫర్ ఇది లోడ్ క్యారింగ్ వెహికల్ కాబట్టి దీనికి ఈ మాత్రం ఉండాలి. సో బిల్డ్ క్వాలిటీ కూడా చూసినట్లయితే బాగుంది. దీనిపైన మనం లోడ్ అయితే ఎంత వరకు వేసుకోవచ్చు అడుగుదాం. 2 క్వింటాలు వేయచ్చు. దీనిపైన కూడా మనకి 2 క్వింటల్స్ వేసుకోవచ్చు అండ్ బరువు వస్తుంది. ఓకే. ఆఫ్ రోడింగ్ లో కూడా మంచి లోడ్ అయితే గేట్ 1 కెపాసిటీ అయితే ఉంటుంది అనమాట. అలాగే ఫార్మర్స్ యూజ్ చేసే రోడ్లు ఆఫ్ రోడింగ్ ఉంటాయి కదా, సో అలాంటి వాళ్ళకి కూడా ఇది బెస్ట్ వెహికల్ అనమాట. టైర్లు పెద్దవి కాబట్టి మనకు ఏ రోడ్లో అయినా గుంతల్లోనే వెళ్తుంది. ఓకే. వీల్స్ కూడా దీనికి పెద్దవి రావడం జరిగింది టైర్లు. అది కూడా మనకి అలా వీల్స్ కాకుండా స్పోక్ వీల్స్ అయితే ఇవ్వడం జరిగింది, ఫ్రంట్ అండ్ బ్యాక్. మనకి స్కూటీలో చూసినట్లయితే ఫ్రంట్ మనకి అలా వీల్స్, బ్యాక్ కూడా మనకి మోటార్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ చూసినట్లయితే డిస్క్ బ్రేక్ ఉంటుంది వాటికి. దీనికి డిస్క్ బ్రేక్ ఏమైనా ఉందా? దీనికి ఓన్లీ హబ్ ఉంటుంది, డిస్క్ అయితే రాదు కదా. ఓకే. సేమ్ దానికి ఉన్నట్టే దీనికి కూడా 2 రిమోట్లు ఉంటాయి అనమాట. రిమోట్ ఉంటుంది. సేమ్ దీనికి కూడా కీలెస్ ఎంట్రీ ఉంటుంది. స్కూటీస్ లో ఉన్నట్టుగానే 2 రిమోట్లు, 2 తాళాలు, కీలెస్ రిమోట్. ఓకే. కీలెస్ ఎంట్రీలో మనకి వెహికల్ స్టార్ట్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు అండ్ లాక్ చేసుకోవచ్చు. యాంటీ థెఫ్ట్ అలారం ఉంటుంది, అన్లాక్ కూడా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, దీన్ని ఇప్పుడు మనం ఎలా ఆన్ చేయాలో చూద్దాం. ఒకసారి కీ పెట్టి ఆన్ చేసి చూపించారా? ఇందాక మనం కీలెస్ ఎంట్రీ గురించి మాట్లాడుకున్నాం. సో మనకి ఇది కీ పెట్టి ఆన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఆన్ అయింది. P2 అని ఉంది. 2 అంటే సెకండ్ మోడ్ లో ఉన్నట్టు కదా. సో P అంటే పార్కింగ్ మోడ్ తీసేయాలంటే మీ అందరికి తెలుసు, బ్రేక్ టచ్ చేసి వదిలేయాలి అంతే కదా. బ్రేక్ టచ్ చేసి వదిలేసిన వెంటనే మనకి రెడీ అని వచ్చేస్తుంది. నేను జూమ్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు. ఇక్కడ 0 అంటే స్పీడ్, ఇంకా రెడీ అంటే రెడీ అనే ఉంది. సో సెకండ్ అంటే సెకండ్ మోడ్ లో ఉంది అంతే కదండి. ఒకసారి మీరు ఎక్సిలేటర్ ఇవ్వరా చూద్దాం. ఒకసారి ఎక్సిలేటర్ ఇస్తున్నాం, మీరు గమనించవచ్చు. ఇక్కడ స్పీడ్ మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో డిస్ప్లే అవుతుంది. సెకండ్ మోడ్ లో 39 వరకు అయితే వెళ్తుంది అంతే కదా. సో వీల్ చూపిస్తాను మీకు. ఇప్పుడు వీల్ అయితే రొటేట్ అవుతుంది, మీరు చూడొచ్చు ఇక్కడ. సో వీల్ అయితే రొటేట్ అవుతుంది. సో ఈ విధంగా దీన్ని డ్రైవింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ పైన ఏదో స్విచెస్ ఉన్నాయండి, వీటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇది మోడ్స్. ఓకే. ఇక్కడ మనకు వచ్చేసి స్పీడ్ మోడ్స్ ఉన్నాయి అనమాట. స్పీడ్ మోడ్స్ ఉన్నాయి, 1 2 3 స్పీడ్ మోడ్స్. ఓకే. ఇది బ్యాక్ పోతుంది. ఓకే. రివర్స్ మోడ్ అది. ఇది హెడ్ లైట్స్. ఓకే. తర్వాత ఇది లో బీమ్, హై బీమ్. ఓకే. పక్కన చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ లో లో బీమ్, హై బీమ్. ఇది ఇండికేటర్. ఓకే. లెఫ్ట్ సైడ్. ఓకే. తర్వాత ఇక్కడ ఇది హారన్. ఓకే. కింద హార్న్ ఉంటుంది. ఓకే. డన్. ఒకసారి మళ్ళీ హార్న్ ఇవ్వండి. దీని సౌండ్ మనకి వ్యూవర్స్ కి చూపిద్దాం ఒకసారి. ఓకే. పర్ఫెక్ట్.
ఓకే ఫ్రెండ్స్, దీనికి మనకు బ్యాక్ ప్రొఫైల్ లో చూసినట్లయితే మనకి 2 ఇండికేటర్స్ రావడం జరిగింది అండ్ ఒకటి స్టాప్ లైట్ అయితే రావడం జరిగింది. ఒకసారి ఇగ్నిషన్ ఆన్ చేయండి, ఇండికేటర్స్ ఆన్ చేద్దాం. ఓకే, చూడొచ్చు మీరు ఇక్కడ. నెక్స్ట్ మనకి ఇండికేటర్స్ ఇలా గ్లో అవుతూ ఉంటాయి. ఒకసారి లెఫ్ట్ ఇండికేటర్ వేయండి. ఓకే, లెఫ్ట్ ఇండికేటర్స్ కంప్లీట్లీ హాలోజన్ కదా. ఓకే, సో బ్యాక్ ప్రొఫైల్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఒకటి స్టాప్ ల్యాంప్ అండ్ బ్రేక్ పట్టుకుంటే స్టాప్ ల్యాంప్, బ్రేక్ పట్టుకున్నాము కొంచెం ఎక్కువ గ్లో అయింది. మీరు చూడొచ్చు ఇక్కడ స్టాప్ ల్యాంప్ అండ్ బ్రేక్ ల్యాంప్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇండికేటర్స్ అయితే ఉంటాయి, లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్. సో బ్యాక్ ప్రొఫైల్ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒకసారి మనం ఈ యాంటీ థెఫ్ట్ అలారం ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి మనం చెక్ చేద్దాం. ఒకసారి లాక్ వేసి మనం దీన్ని ఎవరైనా థెఫ్ట్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. లాక్ వేసినప్పుడు కొంచెం లైట్ గా సౌండ్ వచ్చింది, మీరు గమనించవచ్చు. నేను కొంచెం మైక్ కూడా నేను దగ్గర పెట్టి మీకు వినిపిస్తాను. లాక్ చేశారా? చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు మైక్ కూడా నేను దగ్గర పెట్టి చూపించాను. తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు, మనకి వెహికల్ అయితే సౌండ్ అయితే చేస్తుంది. పోదు, బండి పోదు అంతే. ఓకే, మనం ఒక్కసారి అయితే 1 బీప్ వచ్చింది. సెకండ్ టైం తీసుకెళ్ళడానికి ట్రై చేసినప్పుడు వీల్ లాక్ అయింది, అంతేకాకుండా కంటిన్యూస్ సౌండ్ అయితే రావడం జరిగింది. చూడొచ్చు మీరు. ఇలా మనం రిమోట్ లో అన్లాక్ చేసేంత వరకు కంటిన్యూగా సౌండ్స్ వస్తూనే ఉంటాయి. నేను అన్లాక్ చేస్తున్నాను, అన్లాక్ చేశాను, ఆగిపోయింది. సో మనం రిమోట్ లో అన్లాక్ చేసేంత వరకు కంటిన్యూస్ గా బీప్ వస్తుంది అండ్ ఒక కొన్ని మినిట్స్ తర్వాత ఆగిపోతుంది. ఎవరైనా ట్రై చేసినప్పుడు ఎత్తుకెళ్ళడానికి ట్రై చేసినప్పుడు మాత్రం కంటిన్యూస్ బీప్ వస్తుంది, అంతేకాకుండా వీల్ కూడా లాక్ అయిపోతుంది. అలాగే సేమ్ యాంటీ థెఫ్ట్ అలారం ఫీచర్ ఆ స్కూటీస్ కూడా మీ కింద చూపించిన స్కూటీస్ లో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఓకే, ఇది వచ్చి 70,000 వెహికల్ అనమాట. ఇవన్నీ 70,000 వెహికల్. ఈ రో మొత్తం 70,000 లిథియం బ్యాటరీ వస్తుంది, 2 years వారంటీ బ్యాటరీ, మోటార్ అండ్ చార్జర్ కంట్రోలర్ 1 year వారంటీ. ఓకే ఓకే, 100 kilometers వస్తుంది. ఓకే, అన్ని ఇవి కూడా 1 year వారంటీ అన్ని. బడ్జెట్ ఎందుకు పెరిగిందంటే మైలేజ్ ఎక్కువ వస్తుంది. మైలేజ్ ఎక్కువ, లిథియం బ్యాటరీ, లిథియం బ్యాటరీ కాబట్టి రేట్ ఎక్కువ. ఓకే, దీంట్లో కూడా మీకు చూసినట్లయితే 70,000 కదా, 70,000 రూపీస్ బడ్జెట్ అన్నమాట. కాకపోతే బ్యాటరీ వచ్చేసి లిథియం బ్యాటరీ వాడుతున్నారు. లిథియం అయాన్ బ్యాటరీ వాడడం వల్ల కొంచెం ఫాస్ట్ కూడా మనకి ఛార్జింగ్ ఫాస్ట్ అవుద్ది, మైలేజ్ కూడా ఎక్కువ ఉంటుంది కదా. మైలేజ్ ఎక్కువ. రేంజ్ ఎంత అన్నారండి? 70,000 రూపీస్ బడ్జెట్ స్కూటీలో 70,000 రూపీస్, 100 మైలేజ్. ఓకే, 100 kilometers వరకు మైలేజ్ వస్తుంది. మీకు 3 to 4 hours లో చార్జ్ అవుతుంది. ఓకే ఓకే, ఇది వచ్చేసి మనకి ఎన్ని అవర్స్ పట్టచ్చు 0 to 100 అవ్వడానికి? అది 6 hours to 7 hours. ఓకే, 6 to 7 hours. ఓకే ఓకే, 6 to 7 hours వరకు పట్టచ్చు, ఫుల్ చార్జ్ అయిపోతుంది. ఓకే, 0 అయిపోయిన తర్వాత కూడా మనకి బడ్జెట్ చూసినట్లయితే లో బడ్జెట్ వెహికల్ అండ్ గ్రాఫిన్ బ్యాటరీలు వాడడం కాబట్టి అది 6 hours వరకు ఛార్జింగ్ ఫుల్ అవ్వడానికి ఛార్జింగ్ పడుతుంది అంటున్నారు. ఇది వచ్చేసి మనకి 70,000 రూపీస్ బడ్జెట్ లో లిథియం అయాన్ బ్యాటరీ వాడారు అండ్ 0 to 100 ఫుల్ ఛార్జ్ అవ్వడానికి మనకి ఎంత అన్నారు? 4 hours లో ఫుల్ ఛార్జింగ్ అయిపోతుందని చెప్తున్నారు. సో మాక్సిమం నేను వాడుతున్నాను, అంతే అవుతుంది. సో అంతకంటే ఎక్కువ టైం ఏం పట్టదు, కంప్లీట్ జెన్యున్ గా చెప్తున్నారు. సో దీని వల్ల బెనిఫిట్ ఏంటి అంటే మనకి ఇప్పుడు పెట్రోల్ ఖర్చు అండ్ పెట్రోల్ స్కూటీస్ కి దీనికి డిఫరెన్స్ ఏమైనా చెప్పగలరా మా వ్యూవర్స్ కి? నాకు తెలుసు, కాకపోతే మా వ్యూవర్స్ కి కొంచెం కొనే వాళ్ళకి డౌట్స్ ఉంటాయి అనమాట. వాళ్ళ గురించి మీరు మీ మాటల్లో మీరు చెప్పండి. పెట్రోల్ వాడడంలో రోజుకు 100 రూపాయలు, నెలకు 3,000 అవుతుంది, సంవత్సరానికి 36,000 అవుతుంది. అండ్ వాళ్ళకు సర్వీస్ ఛార్జెస్ అని 3 నెలలకు సర్వీస్ ఛార్జెస్, 4 సర్వీసులు 4,000 అవుతుంది. సంవత్సరానికి 40,000 రూపాయలు అవుతుంది. ఈ ఇంట్లో మనం మన ఇంట్లో కరెంట్ పెట్టుకొని నడిపేయడం ఉంటది, ఎలాంటి ఖర్చు ఉండదు, మెయింటెనెన్స్ ఉండదు. కాబట్టి 40,000 రూపాయలు సేవ్ అవుతాయి. మళ్ళీ పర్యావరణాన్ని కాపాడే వాళ్ళు అవుతాము, బాగుంటది మనకు. సో నాకైతే బెటర్ అనిపించిందండి, అందుకే మన ఛానల్లో రివ్యూ చేయడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ గతంలో నేను వాడిన స్కూటీ, నేను ఎలక్ట్రిక్ స్కూటీ కూడా ఇక్కడే కొన్నాను, ఈ షోరూమ్ లోనే నేను వాడాను. అది కూడా మన ఛానల్లో రివ్యూ ఉంది, ఫుల్ రివ్యూ, అది కూడా మీరు చూడొచ్చు. సో నాకైతే ఇది మనకు బెనిఫిట్ అని అనిపించింది, ఎందుకంటే లో బడ్జెట్ అండ్ 1 year లోనే మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకు బండి ఫ్రీ వస్తుంది. ఎలా అంటే మనము ఇప్పుడు మామూలుగా పెట్రోల్ బైక్స్ తో పోల్చుకున్నట్లయితే ఇది దానికి ఎలాంటి మెయింటెనెన్స్ ఉండదు, రిజిస్ట్రేషన్ డబ్బులు ఉండవు, ఇన్సూరెన్స్ డబ్బులు ఉండవు, చైన్ పాకెట్స్, ఇంజన్ ఆయిల్ అలాంటి ఏం ఉండవు. ఏం ఖర్చు లేకుండా నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్ డైరెక్ట్ కొనుక్కొని ఇంటికి తీసుకెళ్లి నడుపుకోవడం అంతే. మీకు పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయాలన్నా కూడా, పికప్ చేసుకోవాలన్నా కూడా లేడీస్ కి బాగా ఉపయోగపడుతుంది. లో బడ్జెట్ వెహికల్ మనకి అందుబాటులో ఉంటుంది. ఫైనాన్స్ ఆప్షన్స్ గురించి మాట్లాడినట్లయితే ఫైనాన్స్ కూడా ఉంది కదండి, బజాజ్ ఫైనాన్స్ ఉంది మనకు. ఓకే, సివిల్ స్కోర్ బట్టి బజాజ్ ఫైనాన్స్ వస్తుంది. 12,000 నుంచి 15,000 రూపాయలు డౌన్ పేమెంట్ కడితే వెహికల్ ఇస్తున్నాం. ఓకే, సో డౌన్ పేమెంట్ కూడా లెస్ డౌన్ పేమెంట్ లో మనకి వెహికల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫైనాన్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. లేదు మా దగ్గర డబ్బులు ఉంది, మొత్తం మాకు వడ్డీ అదంతా అవసరం లేదు, బజాజ్ ఫైనాన్స్ అవసరం లేదు, డైరెక్ట్ గా తీసుకోవాలనుకుంటే కూడా మీరు డైరెక్ట్ ఇన్స్టెంట్ గా క్యాష్ కట్టేసి మీరు నచ్చిన స్కూటీ తీసుకెళ్ళి వెళ్ళిపోయి నడుపుకోవడమే అనమాట. దీనికి రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి. దీనికి నాకు డౌట్ ఏంటంటే ఇది
ఈ హై అండ్ 70,000 వెహికల్ లో రిజిస్ట్రేషన్ ఉంటుందా? ఇది కూడా నాన్ రిజిస్ట్రేషన్? నాన్ రిజిస్టర్డ్. ఓకే, కంప్లీట్లీ ఇది కూడా అన్ని నాన్ రిజిస్టర్డ్. ఓకే ఓకే. గతంలో మీ దగ్గర నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్ కాకుండా రిజిస్ట్రేషన్ వెహికల్స్ కూడా ఉండే, ఇప్పుడు అలాంటివి ఉన్నాయా? ఇప్పుడు అలాంటివి లేవు. ఓకే, మీకు ఒకవేళ కావాలంటే కూడా తెప్పిస్తారు? కావాలంటే తెప్పించిస్తాం. ఓకే, రిజిస్ట్రేషన్ వెహికల్స్ కావాలంటే కూడా తెప్పిస్తారు. లేదు మాకు నాన్ రిజిస్ట్రేషన్ కావాలి అంటే మాత్రం ఇది తీసుకెళ్ళిపోవచ్చు. పైగా హై ఎండ్ లో చూసినట్లయితే అప్ టు 70,000 100 కిలోమీటర్స్. ఓకే, 70,000 100 కిలోమీటర్స్ రేంజ్ ఉన్నాయి. అండ్ 40-50,000 లో కూడా మనకి 60 to 70 కిలోమీటర్స్ రేంజ్ వచ్చేటివి ఉన్నాయి గ్రాఫిన్ బ్యాటరీలు. ఇవి వచ్చేసి మనకి హై ఎండ్ లో లిథియం బ్యాటరీస్ ఉంటాయి, అంతే కదా? ఓకే ఓకే. నెక్స్ట్ దీంట్లో చూసినట్లయితే మనకి రివర్స్ మోడ్ కూడా ఉన్నాయి. రివర్స్ మోడ్ ఉంది. రివర్స్ మోడ్ లో 3 స్పీడ్ మోడ్స్ ఉంటాయి. మనం డిఫరెంట్ మోడ్ లో నడుపుకోవచ్చు. మొత్తానికి అయితే 3 మోడ్స్ ఉంటాయి. అండ్ రివర్స్ గేర్ కూడా ఉంటుంది, రివర్స్ మోడ్ అన్నమాట. చాలా మంది రివర్స్ గేర్ అంటారు. సో ఈ బైక్ గురించి ఒకసారి చెప్పగలుగుతారా? ఇది కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఓకే, మనం ఇప్పుడు ఇక్కడ ఒకటి శాంపిల్ బైక్ అయితే ఒకటి మనం చూద్దాం అనమాట. బైక్ ఏ విధంగా ఉంటుంది అనేది చూసినట్లయితే ఇప్పుడు మనకి దీంట్లో రిమోట్ కు ఉన్నటువంటి ఫీచర్స్ అండ్ ఎవ్రీథింగ్ మనకి బైక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు అనమాట ఓనర్ గారు. అంకుల్, ఇది వచ్చేసి మనకి బడ్జెట్ ఎంత? ఇది మాకు 50,000 పడుతుంది. ఓకే. ఈ వెహికల్ మాకు బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. ఓకే. దీనికి రిమోట్ తోని స్టార్ట్ అవుతుంది. ఓకే, స్టార్ట్ అవుతుంది. ఓకే, రిమోట్ తోనే స్టార్ట్ అవుతుంది. రిమోట్ తో రన్ అవుతుంది. ఓకే, మళ్ళీ రిమోట్ తో క్లోజ్ చేయొచ్చు. ఓకే, రిమోట్ తో లాక్ చేసుకోవచ్చు, అన్లాక్ చేసుకోవచ్చు, వెహికల్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. యాంటీ థెఫ్ట్ లాకింగ్ ఉంటుంది. ఓకే, యాంటీ థెఫ్ట్ లాకింగ్ ఫీచర్ కూడా ఉంది. లాకింగ్ ఫీచర్ ఉంది. ఓకే, ఇది లేటెస్ట్ మోడల్ వచ్చింది. ఆడియో కనెక్టివిటీ చేసుకోవచ్చు మనం. ఆడియో కనెక్టివిటీ మీన్స్ మనం ఫోన్ తో బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని సాంగ్స్ వినొచ్చు. ఓకే, బయటకి స్పీకర్ లాగా సౌండ్స్ వచ్చేస్తాయి అన్నమాట. సౌండ్స్ వచ్చేస్తాయి. ఓకే ఓకే ఓకే. దీని టాప్ స్పీడ్ ఎంత చెప్పగలుగుతారా? టాప్ స్పీడ్ ఇది 50. ఓకే, 50 కిలోమీటర్స్ పర్ అవర్ అయితే వెళ్ళిపోతుంది. ఓకే, 50 కిలోమీటర్ పోతుంది రోడ్ మీద. ఓకే. మైలేజ్ అంటే 60 to 70 వస్తుంది. ఓకే ఓకే. సో ఆన్ చేసిన తర్వాత కూడా మనకి వెల్కమ్ వాయిస్ అయితే వచ్చింది. వెల్కమ్ వాయిస్ వస్తుంది, క్లోజ్ చేసినప్పుడు వాయిస్ వస్తుంది. ఓకే ఓకే. లేటెస్ట్ మోడల్. ఓకే ఓకే. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు ఇది ఆన్ చేసిన వెంటనే మనకి వెల్కమ్ వాయిస్ అండ్ దీంట్లో ఫీచర్స్ చూసినట్లయితే మనకి యాంటీ థెఫ్ట్ అలారం అండ్ అన్లాక్ కీలెస్ ఎంట్రీ మీన్స్ మనం రిమోట్ తో దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు, లాక్ చేసుకోవచ్చు, అన్లాక్ చేసుకోవచ్చు. అండ్ బ్లూటూత్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. మనం బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకొని మనం సాంగ్స్ కూడా వినేటువంటి ఫెసిలిటీ అయితే దీంట్లో ఫీచర్స్ అయితే అన్ని ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి బూట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ మొబైల్స్ పెట్టుకోవడానికి హోల్డర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీకు దాన్ని కొంచెం క్లోజ్అప్ చేసి మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ప్రజెంట్ మీకోసం ఈ బైక్ అయితే సెలెక్ట్ చేశాను. చూడడానికి వైట్ కలర్ లో ఉంది, నాకు కూడా నచ్చింది. సో మనతో పాటు ఇప్పుడు మేడం కూడా ఉన్నారు, షాప్ ఓనర్ అంటే షోరూమ్ ఓనర్. సో మొత్తానికి అయితే దీని గురించి మనం డీటెయిల్స్ ఇంకా తెలుసుకుందాం. అంటే బ్యాటరీ ఏది, ఎంత వారంటీ ఇస్తారు, అండ్ స్పేర్ పార్ట్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయా లేదా, వారి మాటల్లోనే మనం ఇప్పుడు ఇందాం. చెప్పండి మేడం గారు, ఇప్పుడు మొత్తానికి అయితే మాకు కస్టమర్స్ ఎవరైతే కొంటారో వాళ్ళకి వారంటీలో 1 year వారంటీ అని చెప్తున్నారు కదా. సో ఈ స్కూటీస్ కి 1 year వారంటీలో మీరు ఏమేమి కవర్ చేస్తారు, అండ్ ఒకవేళ స్పేర్ పార్ట్స్ ఏమైనా పోయినా కూడా సర్వీస్ ఎట్లా ఉంటుంది, దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. చార్జర్ పోయింది అనుకోండి, అది మేమే ఇక్కడ ఇచ్చేస్తాం. ఓకే ఓకే. మోటార్ గానీ బ్యాటరీ గానీ పోయింది అనుకోండి, టైం తీసుకుంటాం. 5 రోజుల అంతలో టైం తీసుకుంటాం. అందులో మా దగ్గర స్టాక్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మా దగ్గర వేసి మిమ్మల్ని పంపించేస్తాం. ఇమీడియట్ గా ఇచ్చేస్తారు. పంపించేస్తాం. లేదనుకుంటే వారం రోజులు ఆపేస్తాం. ఓకే ఓకే. ఛార్జింగ్ అయితే చార్జర్ అయితే తొందరగా ఇచ్చేస్తాం. ఇంకోటి ఏంటి, స్పేర్ పార్ట్స్ మొత్తం ఉంటాయి మా దగ్గర. ఓకే, A to Z స్పేర్ పార్ట్స్ ఉంటాయి. A to Z మొత్తం ఉంటాయి. ఎప్పుడు మా సార్ అందుబాటులో ఉంటాడు. మెకానిక్ రావాలి, ఎక్కడ నుంచి ఒక అబ్బాయి రావాలి చేయాలనేది లేదు. అలాంటిది ఏం లేదు, డైరెక్ట్ మీరే చేసిస్తాం. ఓకే. అది కూడా ఒక 2-3 ఉంటే ఒక్క రోజు ఆగుతుంది, లేకుంటే ఇమీడియట్ గా చేసి పంపిస్తాం. వెయిట్ చేయించే అంత అవసరం లేదు. ఒకటి ఎక్కడికో పరిగెత్తుంది, ఏంటంటే అక్కడ తక్కువ వస్తుంది, ఇక్కడ తక్కువ వస్తుంది అని పరిగెత్తకండి. అక్కడ పోయినక్కడ ఏంటంటే మీకు తక్కువ వస్తుంది కావచ్చు, మీకు 5,000 తక్కువ వస్తుంది కావచ్చు. 5,000 ఏమంటే మోటార్ తక్కువ ఉంటుంది, కెపాసిటీ తక్కువ ఉంటుంది, కెపాసిటీ తక్కువ ఉంటుంది. అది 6 రూపాయల తక్కువ ఇవ్వగలుగుతాం. 6 రూపాయల 3 ఇట్ల తక్కువ పెడితే మీకు ఒక 10,000 తేడా వస్తుంది ఆ బండికి ఈ బండికి. మేము లోకల్ ఉంటాం ఇక్కడ మధ్యలో, ఎప్పుడు అందుబాటులో ఉంటాం. సర్వీస్ ఉంటది మాది, వేరే మీరు దూరం పోయే అవసరం లేదు, మేమే చేస్తాం. మా దగ్గర స్పేర్ పార్ట్స్ దొరుకుతాయి, టైర్ల కాను చేటో దొరుకుతాయి. కాబట్టి మీరు ఇక్కడ తీసుకోవాలి అని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ ఎలాంటి మీకు నష్టం జరగదు, మంచి ఉన్నంత మందంలో మంచిగా ఇస్తాం. కలర్స్ కూడా రెడ్ ఉంది, వైట్ ఉంది, బ్లాక్ ఉంది, మెరూన్ ఉంది, అన్ని రకాల కలర్స్ ఉన్నాయి. మా దగ్గర 45 నుంచి 75 వరకు 75 వరకు రేట్స్ తోటి బండ్లు ఉన్నాయి. ఓకే ఓకే. 45,000 నుంచి 75,000 రేట్ లో ఏ బడ్జెట్ లో కావాలంటే ఆ బడ్జెట్ లో ఉన్నాయి. 75 2 years వారంటీ, ఈ 50 వారంటీ 1 year వారంటీ. ఓకే. ప్రతి ఒక్కటి. ఓకే. బ్యాటరీ, చార్జర్, మోటార్. బ్యాటరీ, చార్జర్, ఇంకా మోటార్.
వీటన్నిటికీ 1 year వారంటీ ఉంటుంది దీనికి. అదే హై ఎండ్ లో 75,000 70,000 స్కూటీస్ కి అయితే 2 years వారంటీ. 2 years వారంటీ అంటే దాంట్లో కూడా చార్జర్, ఇంకా మోటార్, ఇంకా బ్యాటరీస్. ఓకే, వీటికి మాత్రం 2 years వారంటీ. ఓకే ఓకే. సో ఒకసారి మన ఆడియన్స్ కి మన షోరూమ్ అడ్రస్ చెప్పగలుగుతారా? పెట్టినప్పుడు మనకి 2 years అవుతుంది మేము పెట్టి. ఓకే. మేము పెట్టినప్పుడు అసలు 2 బండ్లు అమ్మాలంటే మాకు కష్టం అనిపించేది, అమ్మకపోయేది. అలాంటిది ఇవాళ ఒక నెలకు ఒక 20 బండ్లు అమ్ముతుంది. ఓకే. అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకి ఎంకరేజ్ చేస్తుంది, పొల్యూషన్ లేకుండా. అవును. సరే, సామాన్యులు కూడా రోజు 100 రూపాయలు పెట్రోల్ పోసుకొని తిరగాలంటే తిరగలేరు. అవును. కాబట్టి మన ఇంట్లో కరెంట్ కి పెట్టుకొని రోజుకు ఒక యూనిట్ కాలుతారు. ఫుల్ చేసుకోవాలంటే ఒక యూనిట్ కాలుతారు. ఆ ఒక యూనిట్ లా 60 నుంచి 70 కిలోమీటర్లు తిరిగి వస్తుంది. కాబట్టి మీకు అంత డబ్బులు అవసరం లేదు. ఇవాళ సైకిల్ లో వినబోయే వాళ్ళు కూడా వాళ్ళు వచ్చి బండి తీసుకుంటున్నారు. ఎందుకంటే బజాజ్ ఫైనాన్స్ అందుబాటులో ఉన్నది మనకు. వాళ్ళ దగ్గర ఒక 15,000 12,000 కొంతమందికి ఒకలాగా కొంతమందికి ఒకలాగా కలుగుతుంది. అట్లా పెట్టేసుకొని వాళ్ళు బండి కొనుక్కొని తిరుగుతుంది, సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ రేపు అబ్బాయిలకు గానీ అమ్మాయిలకు గానీ కాళ్ళ నొప్పులు ఉంటాయి. టీచర్లు కానీ వాళ్ళ లోకల్ అని నడుచుకుంటూ పోయేవాళ్ళు. ఇంతకుముందు బండి కొనట్లేదు, 1,00,000 రూపాయలు పెట్టి బండి కొంటామా అని. ఇవాళ 50,000 కాబట్టి ఈజీగా కొనుక్కోగలుగుతుంది. 50,000 ఈజీగా కొనుక్కొని నెలకు 2,500 కట్టడమే కదా, అంతే కదా అని ఈజీగా కొనుక్కొని తిరుగుతారు. పూజార్లు కూడా కొనుక్కున్నారండి. పూజార్లు కూడా ఇంతకు ముందు పెద్ద పెద్ద బండ్లు వాడేటోళ్ళు ఇవాళ స్కూటీలో తిరుగుతారు. అలా. సో ఇది వచ్చేసి చార్జర్ అన్నమాట. దీనిపైన చూసినట్లయితే 9 amps ఇంకా డిఫరెంట్ ఏదేదో రాసి. ఓకే ఓకే. సో ఇప్పుడు మొత్తానికి అయితే మా అడ్రస్. ఓకే ఓకే ఓకే. ఆ మోటార్ గురించి తర్వాత చెప్పండి. ఓకే ఓకే. ఓకే. ఇప్పుడు కస్టమర్లకి మెయిన్ డౌట్ ఏంటంటే, ఒకసారి మేడం మీరు ఒకసారి కస్టమర్లకి మెయిన్ గా వచ్చే డౌట్ ఏంటంటే, ఈ వెహికల్ అంటే స్కూటీ ఏదైతే ఉంటుందో కొంచెం లైట్ వెయిట్ ఉంటుందా, బరువు ఉంటుందా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. సో చిన్నపిల్లలు కూడా హ్యాండిల్ చేసే అంత వెయిట్ అయితే ఉంది. ఎందుకంటే నేను ఎక్కి చూసినప్పుడు నాకు లైట్ వెయిట్ గా అనిపించింది. సో చూసినట్లయితే నేను స్టాండ్ అయితే తీసేసాను, నాకైతే కంప్లీట్లీ లైట్ వెయిట్ అనిపించింది. సో చిన్నపిల్లలు కూడా నడిపేటువంటి అంత లైట్ వెయిట్ ఉంది బండిలో. మంచి అంటే 2 క్వింటాల వెయిట్ మోషన్ ఎంత బరువు ఉంటది. ఓకే. దీనిపైన మన లోడ్ అయితే 2 క్వింటాల వరకు లోడ్ కూడా వేసుకోవచ్చు. నలుగురు ఎక్కిపోకూడదు, 2 మనుషులు లగేజ్. ఓకే, 2 people అంటే 2 మనుషులు ఎక్కి తిరగొచ్చు. అండ్ మనకి ఎలా అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి రోడ్ల పైన చూసుకున్నట్లయితే మనకి ఆర్టీఓ కూడా 3 రైడింగ్ అయితే చేయొద్దని చెప్తుంది. సో మనం స్కూటీలు, బైక్లు అవన్నీ కేవలం 2 మనుషులు తిరగడానికి. 3 మనుషులు తిరుగుతున్నారంటే అది మేమైతే అది తిరగమని అయితే చెప్పము. సో అది మీ ఇష్టం, మీ పర్సనల్, అదంతా మీ ఇష్టము. సో మొత్తానికైతే బైక్లు, స్కూటీలు ఏదైనా కూడా ఇద్దరు వ్యక్తుల కోసమే డిజైన్ చేసినటువంటి వెహికల్స్. సో 2 వ్యక్తులు అయితే కంఫర్ట్ గా తిరగొచ్చు. ఎంత వెయిట్ అంటే ఎంత అన్నారు? 2 క్వింటల్స్ 2 క్వింటల్స్ వరకు లోడ్ అయితే వేసుకోవచ్చు దీనిపైన. సో చూడడానికి లైట్ వెయిట్ గా ఉంది. అండ్ లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి భయం కూడా ఏం లేదు, ఎందుకంటే బరువు ఉంటుందేమో అని అనుకోవచ్చు. సో చిన్న పిల్లలు కూడా, స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్. సో ఏజ్ లిమిట్ కూడా మనకి 15-16 ఇయర్స్ వాళ్ళు కూడా తోలొచ్చు అనమాట. నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్ కాబట్టి దీనికి రిజిస్ట్రేషన్ ఏం లేదు. అండ్ ఆర్టీ వాళ్ళు కూడా ఎవరు మిమ్మల్ని ఆబ్జెక్షన్ చేయరు, ఎందుకంటే గవర్నమెంట్ కూడా మనకి ఎంకరేజ్ చేస్తుంది. నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్స్ అంటే ఎందుకు తీసుకొచ్చారంటే పొల్యూషన్ ఫ్రీ ఉండాలి, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ఈ నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్స్ అయితే ఉన్నాయి. మనకి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ఆర్టీఓ వాళ్ళు కానీ ఎవరు దీన్ని మీరు రోడ్ పైన వెళ్తుంటే ఎవరు ఆపరు. వితౌట్ హెల్మెట్ కూడా యూజ్ చేయొచ్చు, కాకపోతే హెల్మెట్ పెట్టుకోండి, ఎందుకంటే అది మన సేఫ్టీ, మన పర్సనల్ విషయం అది. సో దీనికైతే ఏం అవసరం లేదని చెప్తున్నారు. సో నేను కూడా వాడుతున్నాను ఎలక్ట్రిక్ స్కూటీ, నాకైతే బాగా నచ్చింది. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్లు లైట్ వెయిట్ స్కూటీ అని చెప్పాను కదా. నేను సెంటర్ స్టాండ్ వేయాలనుకుంటే కూడా మనకి ఎలాంటి ప్రెషర్ లేకుండా, బలం ఉపయోగించకుండా జస్ట్ ఇట్లా అంటే సెంటర్ స్టాండ్ పడిపోయింది. సో తీయాలంటే కూడా జస్ట్ ఇట్లా నెట్టితే స్టాండ్ ఓపెన్ అయిపోతుంది అనమాట. సో అంత లైట్ వెయిట్ ఉంది. మీకు చిన్నపిల్లలు కూడా, లేడీస్ కూడా యూజ్ చేసేటువంటి విధంగా దీని అయితే డిజైన్ చేశారు. అది కూడా తక్కువ ప్రైస్ లో మనకు అవైలబుల్ లో ఉన్నాయన్నమాట. సో మొత్తానికి అయితే పెద్దపల్లి డిస్ట్రిక్ట్ మంతని అండ్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఫ్రాంక్లిన్ ఈవీ షోరూమ్ అనమాట, అంతే కదండి. ఓకే, మీకు వీడియోలో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ లో. మీరు అక్కడ నుంచి నావిగేషన్, గూగుల్ మ్యాప్ నావిగేషన్ ఫాలో అవుతూ ఇక్కడి వరకు రావచ్చు. మన చుట్టుపక్కల ఉన్నటువంటి పీపుల్స్ ఎవరైతే ఉంటారో మంతని ప్రాంతంలో కానీ, అండ్ గోదావరికని, రామగుండం, ఇంకా పెద్దపల్లి ప్రాంతంలో కానీ, ఇటు చిన్న చిన్న పల్లెటూళ్ళు ఉంటాయి. ఇటు చూసినట్లయితే కొయ్యూరు, కాటారం, ఇంకా గంగారం, ఇటు సైడ్ ప్రాంతంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ తీసుకుంటే బెనిఫిట్. ఎందుకంటే ఇక్కడ మనకి లో బడ్జెట్ వెహికల్స్ ఉన్నాయి. అండ్ ఎలాంటి స్పేర్ పార్ట్స్ కావాలన్నా కూడా మాక్సిమం ఏం రాదు ప్రాబ్లమ్స్.
ఒకవేళ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఇమీడియట్ గా చేసి ఇవ్వడానికి కూడా మీకు వీళ్ళు రెడీగా ఉన్నారు. అండ్ దీంట్లో మెయిన్ గా మనకి పోయేటువంటి అంటే ప్రాబ్లం వచ్చేటువంటి పార్ట్స్ కూడా ఏముండవు. మనకి మెయిన్ గా దీంట్లో ఉండేటువంటిది ఏంటంటే ఓన్లీ మోటార్, ఇంకా బ్యాటరీస్, ఛార్జర్ అంతే. కాబట్టి ఈ మూడిట్లలో మనకి ఛార్జింగ్ అంటే సారీ ఈ మూడిట్లలో మనకి పాడైపోయేటువంటి అయితే ఏముండవు మాక్సిమం. కాబట్టి మీరు ఏం ఆలోచించకుండా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే షోరూమ్ కి విజిట్ చేసి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీళ్ళని అడిగి మీరు తెలుసుకొని మీకు నచ్చితేనే కొనొచ్చు, నో ప్రాబ్లం. వాళ్ళైతే మీకు అందుబాటులో ఎప్పటికీ ఉంటారు. ఒకసారి షాప్ టైమింగ్స్ చెప్పగలుగుతారా మా వ్యూవర్స్ కోసం? పొద్దున 10 o'clock నుంచి సాయంత్రం 8 o'clock వరకు. ఓకే, మార్నింగ్ 10 o'clock నుంచి మనకి ఈవినింగ్ 8 o'clock వరకు వీళ్ళు అందుబాటులో ఉంటారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ మనకి వీళ్ళు అవైలబుల్ ఉంటారు. కాబట్టి మీరు డైరెక్ట్ షోరూమ్ విజిట్ చేసి మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై అయితే చేసుకోవచ్చు. అది స్కూటీ విషయంలో కానీ అండ్ ఫైనాన్స్ విషయంలో కూడా మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీళ్ళకి వచ్చి డైరెక్ట్ మీట్ అయ్యి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిటీగా మీరు తెలుసుకోవచ్చు అనమాట.